శేఖర్ భాష గారు అయితే అంత తేలిగ్గా వెళ్ళిపోయే క్యాండిడేట్ అయితే కాదు. ఈ వీక్ వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్ అయితే అసలు కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఈ వీడియో పెద్దగా లెంత్ ఏమనదు, మ్యాక్సిమం 10 minutes లోపలనే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. ఈ వీడియోలో పెద్ద బిగ్ బాస్ గురించి ఇన్డెప్త్ వీడియో ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను మొత్తం చూడలేదు, అక్కడక్కడ కట్ బేస్ మీద చూశాను కాబట్టి మామూలుగా చెప్తాను. ప్లస్ ఏంటంటే ఎలిమినేషన్ గురించి కొంచెం ఎక్కువసేపు మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీకెండ్ వీడియోస్ అదే క్లాబ్స్ చేంజింగ్ గురించి, ఎవరైనా వేరే టీం పోవడానికి, చీఫ్స్ మార్చుకోవడానికి ఆ ఆప్షను క్లాబ్స్కి ఇచ్చారు, చీఫ్స్కి లేదు. సో వాళ్ళందరూ వాడారు, వాళ్ళ రీజన్స్ చెప్పారు, అందరూ క్రాస్ చెక్ చేసుకున్నారు, వాళ్ళందరూ వేరే టీమ్స్లోకి మారారు. అదంతా జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే, ఈ తర్వాత ఎలిమినేషన్ జరిగింది. సో ఎలిమినేషన్ గురించి మాట్లాడంటే ఇక్కడ కంటెస్టెంట్స్ అందరూ బాగానే ఉన్నారు, కానీ నాకెందుకో ఇది కొంచెం అన్ఫేర్ ఎలిమినేషన్ లాగా అనిపించింది. ఎందుకు అన్ఫేర్గా ఎలిమినేషన్ అనిపించింది అంటే చెప్తాను, దాని గురించి కూడా చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగిలిన కంటెస్టెంట్ అందరిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇద్దరే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ నార్మల్ కంటెస్టెంట్స్. లాస్ట్ పొజిషన్లో ఉంది ఇద్దరే, ఒకరు శేఖర్ భాష గారు, ఆదిత్య ఓం గారు, ఇంకొకరు ఉన్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, శేఖర్ భాష గారిని అన్ఫేర్గా ఎలిమినేషన్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే శేఖర్ భాష గారు ప్రతి టాస్క్లో పాల్గొనడం కానీ, యాక్టివిటీలో పాల్గొనడం కానీ, ఎక్కువ ఫుటేజ్ వేయడం కానీ, పంచెస్ వేయడం కానీ, జోక్స్ వేయడం కానీ, ఆటో పంచెస్ వేయడం కానీ, ఎక్కువసేపు జనాల్ని రంజింపజేయడం కానీ, ఏదైనా టాస్క్లో మెచ్యూర్గా ఇన్వాల్వ్ అవ్వడం కానీ, అసలు ఈ వీక్లో 14th రోజు అతనికి భార్య డెలివరీకి వచ్చినప్పుడు కూడా అతను చాలా కాన్షియస్గా, లిమిటెడ్గా ఉండి తన సింపతి కార్డు వాడుకోకుండా జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే చూశాడు. తను ఎక్కడ ఓవర్ ఎమోషన్ అవ్వడానికి ట్రై చేయలేదు, మెచ్యూర్గా ఆలోచించాడు. అదే ఏంటంటే ఎదుటోడికి ఎలా రెస్పాన్స్ చేయాలి, కామన్గా ఒక కంటెస్టెంట్ దగ్గర కూర్చొని, ప్రేరణ దగ్గర కూర్చొని మాత్రమే చెప్పాడు తన గురించి. ఇంకెక్కడ ఎక్కువగా మాట్లాడలేదు, ఓవర్ ఎక్స్ప్లోర్ ఎమోషనల్ చూపించలేకపోయాడు. తన ఒక మనిషిలో రియాక్ట్ అయ్యే గుణం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మన ఏదైనా అంటే రియాక్ట్ అయ్యే గుణం ఎక్కువ ఉంటుంది, కానీ అతను అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకుండా కూల్గా ఉన్నాడు. తర్వాత కొన్ని సిచ్యువేషన్లో సీరియస్గా రియాక్ట్ అయినా కూడా తను నార్మల్ పర్సన్గానే బిహేవ్ చేశాడు. కానీ వేరే పర్సన్స్ అలా కాదు కదా. మెయిన్గా ఓం ఆదిత్య గారు ఎప్పుడు ఎక్కడ కనపడినట్టు లేదు. ఎందుకంటే చాలా ఈ సీజన్ మొత్తం చూశాను కదా, ఎక్కడ ఉన్నట్టే లేడు. అసలు నేను ఫుటేజ్ కనపడదు, ఏ యాక్టివిటీలో పాల్గొనడు. తర్వాత ఎవరికి హెల్ప్ చేయడు, ఎక్కడో ఒక మూల కూర్చున్నాడు. అప్పుడప్పుడు గిన్నెలు గడవడం, అక్కడక్కడ గెంటికి వెళ్ళగడం, ఏదో కూర్చొని లాస్ట్లో అదే లైవ్ అప్డేట్స్లో లాస్ట్లో కూర్చొని ఎవరితో మాట్లాడటం, ఎక్కువ పెద్ద యాక్టివిటీ చేసినది లేదు. జనాలు కూడా ఆయనకు పెద్దగా పూలింగ్ చేసినది లేదు. ప్రీవియస్ వెబ్సైట్స్ చూశాను, ఇది ఉంటుంది కదా, మనం వేరే రివ్యూవర్స్ని ఇచ్చే రివ్యూస్ చూశాను. తర్వాత పోలింగ్ చేసే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి కదా, అవి చెక్ చేశాను. వాటివన్నీ చెక్ చేసినా కూడా ఆదిత్య ఓం గారికి తక్కువ వచ్చినాయి. నేను చేసిన ఒకళ్ళ తప్పైతే కరెక్ట్ చేయండి కింద కామెంట్లో. కానీ అతన్ని ఎందుకు స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉంచారు, ఇతన్ని అంతకన్నా తక్కువ. ఎందుకంటే శేఖర్ భాష గారు పర్ఫెక్ట్ కంటెస్టెంట్, ఇంకో 2-3 weeks ఉండాల్సిన కంటెస్టెంట్. ఆయన ముందే ఎలిమినేట్ చేయడం అనేది నాకు కొంచెం ఇదిగా అంత కరెక్ట్ అనిపించలేదు. మిగిలిన కంటెస్టెంట్స్ మళ్ళీ మణికంఠ దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటే, మణికంఠని ఎలిమినేట్ చేసే క్యాండిడేట్ అయితే కాదు, కొంచెం స్ట్రాంగ్ క్యాండిడేటే కదా. అతనికన్నా శేఖర్ భాష చాలా బెటర్. అంటే శేఖర్ భాష అతనికన్నా చాలా బెటర్ అని ఎందుకు చెప్తానంటే, అతను ఎక్కడ ఎమోషన్గా వేరే పర్సన్ మీద ఆధారపడలేదు. తను స్టేబుల్గా తన ఆలోచనల్ని తన కరెక్ట్గా బిహేవ్ చేశారు. ఎక్కడ ఓవర్ ఎగ్జైటెడ్ అయింది లేదు, ఏదైనా జనాల మీద గొడవపడింది లేదు, ఏమీ లేదు. నార్మల్గా ఉన్న పర్సన్, పర్ఫెక్ట్గా బిగ్ బాస్ ఇంకొక 2-3 weeks సర్వైవ్ అవ్వాల్సిన క్యాండిడేట్. అలాంటి క్యాండిడేట్ని ఎలిమినేట్ చేశారు. ఈ నాగమణికంఠ అయితే ఫస్ట్ వీక్లో చూసాం కదా, ఓవర్ ఎమోషన్, ప్రతిదానికి ఒక మూలకు పోయి కూర్చొని ఏడవడం, అది చేయడం. కానీ సెకండ్ వీక్లో స్ట్రాటజీ మార్చాడు. అతనికి ఇచ్చిన ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు శేఖర్ భాష గారికి, అదే నాకు అర్థం కాలేదు.
అతనికి ఇచ్చిన ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు? అతనికి నేను చెప్తున్న నాగమణి కంట శేఖర్ భాష కన్నా ఎక్కువ రోజులు సర్వే చేసే క్యాండిడేట్ అయితే కాదు. అతని గురించి తప్పుగా మాట్లాడలేదు నాకు అనిపించింది. తర్వాత ఇంక విష్ణుప్రియ అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఆమెకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి జనాల్లో. కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి కదా, అవి నేను మాట్లాడను. ఆ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఆమెకు కొంచెం బజ్ క్రియేట్ అయిన విషయం నిజమే. తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. పృథ్వీకి ఇంకా ఆయన సపోర్టర్స్ ఉంటారు కదా, ఫాలోవర్స్, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కంటే పృథ్వీ గట్టి కంటెస్టెంట్ అయితే కాదు, నార్మల్ కంటెస్టెంట్. తర్వాత సోనియా అది మాట్లాడుకుంటే సోనియా అయితే ఏదో సాప చుట్టేస్తున్నట్టు అనిపిస్తుంది. సోనియా పెద్దగా సాప చుట్టేస్తున్నట్టు అనిపించింది. పెద్దగా ఏం ఏదంటారు పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్ అయితే కాదు. రెండోది ఏంటంటే ఇంకా సోనియా ఏంటంటే తన పిఆర్ టీమ్స్ పెట్టుకుని వాళ్ళని పెట్టుకుని మేనేజ్ చేస్తుంది, కానీ ఆమె గట్టి కంటెస్టెంట్ అయితే కాదు. ఏంటంటే ఫస్ట్లో వేరే వాళ్ళ మీద నిబంధనలు అదే ఎక్కువ చిన్న విషయాన్ని పెద్ద విషయంగా క్రియేట్ చేసి వాళ్ళని ఇరుకును పెట్టి వాళ్ళు సర్వైవ్ అవ్వకుండా చేయడానికి ట్రై చేసింది ఫస్ట్ వీక్. ఈ వీక్ కూడా అదే ట్రై చేసింది, కానీ వేరే కంటెస్టెంట్స్ ఆ గేమ్ మొత్తం అర్థవి అదే అపోజ్ చేయడం అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేశారు ఈ వీక్ మొత్తం. కానీ ఎలిమినేషన్స్ దగ్గర ఇదే నాకు అన్ఫేర్ అనిపించింది. మిగిలిన వాళ్ళందరూ నిఖిల్ వాళ్ళందరూ వాళ్ళ తగ్గట్టు వాళ్ళు చేశారు, కానీ శేఖర్ భాష ఎలిమినేషనే కొంచెం నాకు అన్యూజువల్గా అనిపించింది. ఎందుకో ఏదో మామూలుగా థీరీస్ ఉంటాయి కదా, థీరీని నిజం చేసినట్టు అనిపించింది. శేఖర్ భాష గారు అయితే అంత తేలిగ్గా వెళ్ళిపోయే క్యాండిడేట్ అయితే కాదు. ఈ వీక్ వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్ అయితే అసలు కాదు. ఏమో నెక్స్ట్ 2-3 వీక్స్లో వెళ్ళిపోవచ్చేమో, కానీ ఈ వీక్లో మాత్రం వెళ్ళిపోయే క్యాండిడేట్ అయితే కాదు నాకు అనిపించింది. మీకు వేరే కంటెస్టెంట్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ నేను జెన్యున్గా చెప్తున్నా ఈ వీక్ అయితే ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ కాదు. వేరే క్యాండిడేట్ మెయిన్గా ఆదిత్య ఓం గారు అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన క్యాండిడేట్ ఆదిత్య ఓం గారు ఏమైనా ఎలిమినేట్ అవుతారేమో అనుకున్నా కొన్ని ఓటింగ్ సర్వేస్ అవన్నీ చూసినాను. కానీ శేఖర్ భాష గారు అన్ఎక్స్పెక్టెడ్గా బిగ్ ట్విస్ట్ కింద ఎలిమినేట్ అయ్యారు. అది అంటే అది ఫేర్ అయి ఉండొచ్చు, అన్ఫేర్ అయి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం ఎందుకో కొంచెం ఇంకొన్ని రోజులు సర్వే అయ్యేవాడేమో అనే ఒక చిన్న ఆశ అనిపించింది. కానీ ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ చూస్తున్నంతసేపు కొంచెం ఉత్కంఠగా అనిపించింది. ఎవరు ఎలిమినేట్ అవుతారు లాస్ట్ దాకా టెన్షన్ పడడం, కానీ లాస్ట్ కూడా కొంచెం ఎమోషన్గా చాలామంది ఫీల్ అయ్యారు. నామినేట్ చేసిన వాళ్ళే ఎమోషన్గా ఫీల్ అయింది వాళ్ళే. అదేం విచిత్రం అబ్బా, నాకు అర్థం కాదు. నామినేట్ చేసినప్పుడు క్యాండిడేట్ ఏం చెప్పారు, అదేమంటారు, మీకు పిల్లలు పుట్టారు కాబట్టి మేము అతను చూడడానికి పోవాలి కాబట్టి మేము నామినేట్ చేసిన ప్రతి ఒక్కరు అదే నిజం చెప్పారు. అతను అది ఉన్నా కూడా అతను దాని గురించి మాట్లాడాలనుకున్నవాడైతే ముందే మాట్లాడేవాడు కదా, అది ఏదో నాకు అర్థం కాదు. వాళ్ళకు అదే తను కొడుకు పుట్టాడు అందుకనే పంపిస్తున్నాం అతన్ని చూడాలి కాబట్టి అని చెప్పారు. ఎందుకు ఆయనైతే ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకోలేదు కదా, నా వైఫ్ ప్రెగ్నెన్సీలో ఉంది నేను వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి ఇక్కడ చెప్పలేదు. నాకు వచ్చాను గేమ్ ఆడాలి గెలవాలనుకున్నాను, కానీ లాస్ట్లో మనకు ఎంతైనా బాధ అనిపిస్తుంది కదా. ఎమోషన్ అయ్యి చాలామంది వెళ్ళిపోయేటప్పుడు అందరూ ఎమోషన్ అయ్యారు. అదేందో నాకు అర్థం కాదు. ఎలిమినేట్ చేసేది మీరే, నామినేట్ చేసేది మీరే, ఓట్లు వేసేది మీరే, అన్నీ చేసేది మీరే, కానీ లాస్ట్లో ఎమోషన్ ఫీల్ అవ్వడం దానికి ఏముంది? అతను ఎలిమినేట్ చేశారు కదా, మీరు అంతే ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సింది ఏముంది నాకు అర్థం కాదు. అతను గేమ్ ఆడనికనే చేశారు. తను గట్టిగా ప్రొజెక్ట్ అవ్వాలనుకున్న టైంలోనే పంపించేస్తున్నారు. అది నాకు అది అన్ఫేర్ అనిపించింది. కానీ ఓవర్ ఎగ్జైటెడ్గా ఫీల్ అయినట్టు ఒక లాస్ట్లో అనిపించింది. మరి శేఖర్ భాష గారు ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ అయితే కాదు, ఇప్పుడు సర్వే అవ్వాలి. ఇంకా దానికి ఏం చేస్తాను నేను ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఏంటంటే శేఖర్ భాష గారు మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ రావచ్చేమో. నేను జస్ట్ మై ప్రిడిక్షన్స్ అంతే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావచ్చేమో, లేకపోతే ఒకసారి సీక్రెట్ రూమ్లో పెట్టేశారు కదా రాహుల్ సిప్లీగంజ్ గారిని, సేమ్ అలాగేమన్నా దాచిపెడతారేమో నేను అనుకున్నాను. కానీ అది నిజమైతే నాకు కొంచెం హ్యాపీ అయినా, ఎందుకంటే నా గెస్ కరెక్ట్ అయింది. నిజం కాకపోతే నేను కూడా ఏం చేయగలుగుతాను, నేను జస్ట్ కూడా చూసి రివ్యూ చెప్పుకునేవాడిని అంతే కదా. అదే
సో ఇదే ఈ వీకెండ్ ఎపిసోడ్ గురించి నాకు అనిపించిన మా ఒపీనియన్. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఇంకొక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ బిఫోర్ సోషల్ మీడియా ఎరా అనే ఎపిసోడ్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాను. దాని గురించి వర్క్ నడుస్తుంది, స్క్రిప్ట్ రాసుకుంటున్నాను. సో దాని గురించి ఏంటనే డీటెయిల్స్ మరీ చెప్తాను. సో ఆ సిరీస్ కావాలనుకుంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్